బంగ్లాదేశ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా భయంతో రాజీనామా చేసి పారిపోయి వారం రోజులు దాటిపోయింది. అప్పటి నుంచి ఆ దేశంలో ఉన్న హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ హిందువుల ఇళ్లను తగలబెడుతున్నారు. వాళ్ళ షాప్స్ని, దుకాణాలని ఇష్టం వచ్చినట్టుగా అక్కడి ఇస్లామిక్ రాడికల్స్ దోచుకుంటున్నారు. గుంపులు గుంపులుగా వాళ్ళ షాపుల్లో చొరబడి వస్తువులను ఎత్తుకుపోతున్నారు. హిందూ మహిళల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. అమ్మాయిల్ని ఎత్తుకెళ్తున్నారు, రేపులు చేస్తున్నారు. అక్కడి హిందూ మందిరాల్లో మంటలు పెడుతున్నారు. గుడిలో ఉన్న పూజారులు భక్తులపైన దాడులు చేస్తున్నారు. ప్రజెంట్ బంగ్లాదేశ్ని కంట్రోల్ చేస్తున్న ఆర్మీ కూడా ఈ ఇస్లామిక్ రాడికల్స్ని ఆపడం లేదు. హిందువుల్ని కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నించట్లేదు. అక్కడి పోలీసులు అయితే మరీ దారుణం. వాళ్ళు కామ్గా నిల్చొని ఈ రాడికల్ చేస్తున్న తమాషాని చూస్తున్నారు. బంగ్లాదేశ్కి కొత్తగా ఎలక్ట్ అయిన ప్రధాని మొహమ్మద్ యూనస్ కూడా ఈ రాడికల్స్ పైన యాక్షన్ తీసుకోకుండా ఇతను మన ఇండియాకి వార్నింగ్ ఇవ్వడంలో బిజీ అయిపోయాడు. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న 1,30,00,000 మంది హిందువుల బాధల గురించి, వాళ్ళపై జరుగుతున్న దాడుల గురించి అసలు పట్టించుకునే వారే లేరు. మోడీ గవర్నమెంట్ బంగ్లాదేశ్లోని హిందువుల సేఫ్టీ గురించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. స్వయంగా మోడీ గారే ప్రజెంట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ యూనస్కి ట్వీట్ చేస్తూ హిందువుల్ని కాపాడండి అని మెసేజ్ పంపారు. కానీ మన దేశంలోని మైనారిటీల గురించి ఎప్పుడు ముందుకు వచ్చి పోరాడే, దేశంలో జరిగే ప్రతి హింసకి హిందువుల్ని బ్లేమ్ చేసే, మన దేశ మైనారిటీని కాపాడండి అని గుండెలు బాదుకునే రాహుల్ గాంధీ మాత్రం బంగ్లాదేశీ హిందువుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ ఓవైసీ సపోర్టర్స్ అయితే బంగ్లాదేశ్లో జరిగే విషయాలపైన మేమెందుకు మాట్లాడతాం, అది మన దేశం కాదు కదా అని మాట్లాడుతున్నారు. मुझे किसी और देश के पॉलिटिक्स से कोई मतलब नहीं है. किस देश में क्या हो रहा है मैं अपने देश के बारे में जानना चाहता हूं और इसको सही करना चाहता हूं. आई डोंट वांट टू टॉक अबाउट अदर कंट्री. ओके, आप बात करो उस पे, ठीक है. और बांग्लादेश से मेरा कुछ लेना देना नहीं है. हिंदू कुछ भी हो मेरा कोई मतलब नहीं है. పాలస్తీనాలో ఎక్కడో గాజాలో అక్కడి ముస్లింలపైన అటాక్ జరిగితే మాత్రం వీళ్ళు మన ఇండియాలో ప్రొటెస్టులు చేస్తారు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. వీళ్ళు నిజంగా మైనారిటీల క్షేమం కోసం పోరాడే వాళ్ళైతే మరి బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ గురించి కూడా మాట్లాడాలి కదా. యునైటెడ్ నేషన్, కెనడా, అమెరికా, యూరప్ లాంటి దేశాలు కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడుతున్నాయి. కానీ మన దేశంలో మైనారిటీలను కాపాడే ఈ మహానాయకుడు మాత్రం నోరు మెదపకుండా కామ్గా కూర్చున్నారు. వీళ్ళ భయం ఏమిటంటే ఒకవేళ వీళ్ళు బంగ్లాదేశ్లోని హిందువుల గురించి మాట్లాడితే వీళ్ళ ఓటు బ్యాంకు పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు ఓటేసేది ఒక పర్టికులర్ కమ్యూనిటీ. వీళ్ళు హిందువుల తరపున మాట్లాడితే ఆ కమ్యూనిటీ ఓట్లు వీళ్ళకు రాకుండా పోతాయి. మన దేశానికి చుట్టూ ఉన్న ప్రతి ఇస్లాం దేశంలో అక్కడి హిందువులపైన దారుణమైన దాడులు జరుగుతాయి. వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ గురించి ఏమాత్రం మాట్లాడరు. వీళ్ళను మీరు లైవ్లో పక్క దేశంలో ఉన్న హిందువుల గురించి మాట్లాడమని అడిగారే అనుకోండి, వీళ్ళు చెప్తారు పక్క దేశం గురించి మనకెందుకు, మన దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడని అని చాలా ఈజీగా తప్పించుకుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలాగైతే హిందువులపైన దాడి జరుగుతుందో అలాగే మన కాశ్మీర్లో ఉన్న హిందువులపైన కూడా ఒకప్పుడు దాడి జరిగింది. దాంతో కాశ్మీరీ హిందువులంతా మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు పారిపోయి ఇప్పుడు బతుకుతున్నారు. పాకిస్తాన్లోని హిందువులను కాపాడడానికి మనం సిఏఏ తీసుకువచ్చాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. పాపం వాళ్ళకి వెళ్లేందుకు వేరే దేశం లేక భారత్ని హెల్ప్ చేయమని అడుగుతున్నారు. కానీ మన దేశంలోని కొన్ని రాబందులు మాత్రం వాళ్ళకి హెల్ప్ అందకుండా ఆపుతున్నాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్లో హిందువులకు ఏమైనా జరిగితే వాళ్ళు ఇండియాకి వస్తారు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరిగితే వాళ్ళు కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. కానీ రేపు మన దేశంలో మన హిందువులతో ఇలా జరిగితే ఎక్కడికి వెళ్తారు? ఈ ప్రపంచంలో మన భారత్ తప్ప హిందువులకు వేరే ఎక్కడ కూడా హిందూ మెజారిటీ దేశం లేదు. ఒకవేళ గనక మనతో మన దేశంలో అలా జరిగితే అందరం హిందూ మహాసముద్రంలో దూకడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మన చుట్టుపక్కల దేశాల్లో హిందువుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ మన దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు తమ సొంత లాభాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి ఏమాత్రం మాట్లాడట్లేదు. వాళ్ళకు హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు అలా చేస్తే వీళ్ళ ఓటు బ్యాంకు పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడితేనే వీళ్ళకు ఓట్లు పడతాయి. నేను ఇక్కడ కేవలం హిందూ మతం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. మీరు చెప్తే నమ్మరు, ఒకప్పుడు హిందూ మతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే మన ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, ఇండోనేషియా వరకు ఉండేది. ఇప్పుడు ఈ చాలా వరకు దేశాల్లో హిందూ మతం కనుమరుగైపోయింది. ఇంకొన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఎడ్జ్ పైన ఉంది. పాకిస్తాన్లో ఆల్మోస్ట్ హిందువులను పూర్తిగా ఎలిమినేట్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్లో అయితే హిందువుల ఊసే లేదు. బంగ్లాదేశ్లో 28%గా ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు కేవలం 8%కి పడిపోయింది. అదే మన దేశంలో మైనార్టీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వాళ్ళ జనాభా విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాళ్ళు అంటారు, ఈ దేశంలో మాకు సేఫ్టీయే లేదు, మా గురించి పట్టించుకునే వారే లేరు అని. మన దేశంలో జనాభా పెరుగుతున్నా వీళ్ళే ఇలా అంటే మరి ఇతర దేశాల్లో మగ్గుతున్నా ప్రాణ భయంతో పోరాడుతున్నా అక్కడి మైనారిటీ హిందువుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి, మన దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు, వీళ్ళు మన దేశంలో ఉన్న మైనార్టీల గురించి పోరాడుతూ ఉంటారు, ఎక్కడో గాజాలో ఉన్న ముస్లిం ప్రజల గురించి మాట్లాడతారు, కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్లకు హిందువులంటే పడదా, లేదా వీళ్లకు హిందువులంటే చిన్నచూప? అసలు హిందువుల ప్రాణానికి విలువ లేదా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. హిందువులకి, బౌద్ధులకి, జైన మతం వారికి ఎంతో పవిత్రమైన కైలాస పర్వతం ఏ దేశంలో ఉంది? నంబర్ 1 ఇండియా, నంబర్ 2 నేపాల్, నంబర్ 3 చైనా, నంబర్ 4 భూటాన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన దేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం ఆలోచించి బంగ్లాదేశీ హిందువుల గురించి మాట్లాడట్లేదు. అలా ఎందుకు అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది, వారిపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మొదటగా మీరు ఈ అమ్మాయి వీడియో చూడండి. ఈమెను కొంతమంది ఇస్లామిస్టులు చుట్టుముట్టి చెవులు పట్టుకొని గుంజీలు తిప్పిస్తున్నారు, వాళ్ళ చెప్పుల్ని నాకిస్తున్నారు. ఈ అమ్మాయి ఏదో తప్పు చేసే అమ్మాయి కాదు, ఈమె ఒక సోషల్ వెల్ఫేర్ వర్కర్. ఈమె అక్కడి ప్రజలకు చాలా హెల్ప్ చేసేది. కోవిడ్ టైంలో అయితే చాలా మందికి హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు ఈమెను అక్కడి జిహాదీ చుట్టుముట్టి గుంజీలు తీపిస్తున్నారు, వాళ్ళ చెప్పుల్ని నాకిస్తున్నారు. ఇక్కడ ఈ హిందూ మహిళ బాధను వినండి. ఈమె చెప్పేది ఏమిటంటే, కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు ఈమె ఇంటిపైన దాడి చేసి బలవంతంగా కొన్ని పేపర్స్ పైన సైన్ చేయించి ఆమె ఆస్తులు లాగేసుకొని తనను, తన 12 ఏళ్ల బాబుని తన సొంత ఇంటి నుంచి బయటకు గంటేశారు. ఈ వీడియోను చూడండి. వీళ్ళు బెంగాలీ హిందువులు. వీళ్ళ ఇంటిపై రాడికల్ ఇస్లామిస్టులు కొంతమంది తరచుగా దాడి చేస్తూ మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే దేశం వదిలి పారిపోండి అని బెదిరిస్తున్నారంట. ఈ వీడియోలో ఈ మహిళ ఏడుస్తూ చెప్తుంది ఏమిటంటే, మేము హిందువులుగా పుట్టడమే తప్ప, హిందువులుగా పుట్టినందుకు నా కూతుర్ని కొంతమంది జిహాదీలు ఎత్తుకెళ్లి మానభంగం చేశారు అని ఏడుస్తుంది. ఈ రాడికల్ ఇస్లామిస్టులను చూడండి. వీళ్ళు బంగ్లాదేశ్లోని హిందువులకు పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నారు. మేము హిందూ టెంపుల్స్ని కూల్చేస్తాము, అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తామని ఓపెన్గా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పటిదో పాతది కాదు, ఆగస్టు 6వ తేదీది. బంగ్లాదేశ్లోని ఇస్లాం మత గురువులైతే హిందువులపై జరుగుతున్న దాడులను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పోస్ట్లో ఇతను రాసింది ఏమిటంటే, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మా ఇస్లాంని యాక్సెప్ట్ చేయండి, లేదా మీ ప్రాణాలని వదలండి అని. ఈ లాంగ్వేజ్ని కేవలం ఇతను మాత్రమే కాదు, ఎక్కడైతే వీళ్ళ పాపులేషన్ పెరుగుతుందో అక్కడ ఉన్న అందరూ ఇలాగే మాట్లాడతారు. అది పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఈవెన్ ఇండియా అయినా కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఒకసారి వీళ్ళు మెజారిటీలోకి వచ్చాక వీళ్ళు వేరే మతాల వారిని అస్సలు పట్టించుకోరు, వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండదు. ఒకటి, వాళ్ళు ఆ ప్రాంతం నుంచి పారిపోవాలి, లేదా వాళ్ళు ఇస్లాంలోకి మారిపోవాలి, లేదా వాళ్ళను వీళ్ళు బలవంతంగా చంపేస్తారు. విగ్రహాల్ని పూజించడం వీళ్ళ మతం ప్రకారం హరాం, అంటే నేరం. కాబట్టి వీళ్ళకు కనిపించిన ప్రతి హిందూ టెంపుల్ని కూల్చేస్తారు, లేదా వాటికి నిప్పంటిస్తారు, అక్కడ ఉన్న విగ్రహాల్ని ధ్వంసం చేస్తారు. ఈ విషయాలు వింటుంటే మీలో కొంతమందికి బంగ్లాదేశ్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపించవచ్చు. నేను చెప్పేది కేవలం 1% మాత్రమే, దీనికి 100 రెట్లు అక్కడ జరుగుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందనేది. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వీడియోస్ని చూస్తుంటే మనిషన్న ఎవరికైనా జాలి వేస్తుంది. బంగ్లాదేశ్లోని హిందువులను సపోర్ట్ చేస్తూ అమెరికాలోని చాలామంది హిందువులు అక్కడి రోడ్లపైన ప్రొటెస్ట్ చేశారు.
ఫిన్లాండ్లోని హిందువులు కూడా బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేశారు. అమెరికాలోని హిందూ రాజకీయ నాయకులు కూడా బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్ చేస్తూ వారిపై జరుగుతున్న దాడుల గురించి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్, కెనడా, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతూ దాన్ని ఖండించాయి. కానీ కాంగ్రెస్లోని అతిపెద్ద నాయకుడైన, మన దేశంలోనే బిగ్గెస్ట్ అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ మాత్రం దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ గాజాలోని ఇస్లామిక్ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఈ రాహుల్ గాంధీ ఒక పెద్ద ఎస్సే రాస్తారు. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన పాలస్తీనా ప్రజల గురించి, గాజాలో జరుగుతున్న అకృత్యాల గురించి ఇతను ప్రపంచంలోని అన్ని దేశాలకు వినపడేలా భారీ ఎత్తున మాట్లాడతాడు. అదే హిందువుల విషయానికి వస్తే ఒక్క మాట కూడా మాట్లాడు. బంగ్లాదేశ్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అవ్వగానే మన రాహుల్ గాంధీ గారు అతనికి కంగ్రాచులేట్ చేస్తూ జస్ట్ ఒకటే లైన్లో దేశంలో మళ్ళీ స్టెబిలిటీ తెచ్చేందుకు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. కానీ అతను ఎక్కడా కూడా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతుంది, బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది, బంగ్లాదేశీ హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తున్నారు, వాళ్ళను బలాత్కారం చేస్తున్నారు, కొంతమందిని మంటల్లో కాల్ చేస్తున్నారు, అక్కడి దేవాలయాల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. అలా ఎందుకు కావచ్చు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక ఓవైసీ గురించి మనకు తెలిసిందే. ఈ ఓవైసీ సపోర్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా? अपने देश के बारे में जानना चाहता हूँ और इसको सही करना चाहता हूँ. I don't want to talk about अदर कंट्री. ओके, आप बात करो उस पे, ठीक है? और बांग्लादेश से मेरा कुछ लेना नहीं है. हिंदू कुछ भी हो मेरा कोई मतलब नहीं है. మనం ఇండియాలో ఉండే వాళ్ళం, మనం ఇండియా గురించి మాట్లాడదాం, బయట దేశంలో జరుగుతున్న వాటి గురించి మనకెందుకు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం గాజాలో ఇస్లాం ప్రజలపైన దాడి జరిగినా, వాళ్ళపైన ఏదైనా అఘాయిత్యం జరిగినా మన ఇండియాలోని గల్లీ గల్లీలో ప్రొటెస్ట్ చేస్తారు, పాలస్తీన్ని సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేస్తారు. మరి ఈ గాజా ఏమైనా మన దేశంలో ఉందా? ఇదే విషయం అప్పుడెందుకు చెప్పలేదు? ఈ ఇజ్రాయెల్ గాజాలు మనకు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, అక్కడేం జరుగుతుందో మాకేం అవసరమని అప్పుడెందుకు చెప్పలేదు? మరి అంతెందుకు, ఈ ఓవైసీ హయాంలో పాలస్తీన్ని సపోర్ట్ చేస్తూ మన హైదరాబాద్లో కూడా ర్యాలీలు చేశారు. నాకు నిజంగా ఒక డౌటు, ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళకి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? అసలు ఇజ్రాయెల్కి గాజాకి మధ్య గొడవ ఎందుకు జరిగిందో వీళ్ళకి కొద్దిగైనా ఐడియా ఉందా? సరే, అక్కడ ఏమైనప్పటికీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడడం గొప్ప విషయమే. కానీ సేమ్ ఇదే హిందువులతో జరిగినప్పుడు దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళు హిందువులను అంత తక్కువగా ఎందుకు చూస్తారు? హిందువులంటే వీళ్ళకు ఎందుకంత హేట్? హిందూ ప్రాణానికి విలువ లేదా? బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ నుంచి ఈ ఓవైసీ దాకా ఈ అపోజిషన్లోని నాయకులు ఎందుకు బంగ్లాదేశీ హిందువుల గురించి మాట్లాడట్లేదు? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, లేదు బ్రదర్, కొంతమంది ట్వీట్లు చేశారు అని. మీరు ఆ ట్వీట్లను ప్రాపర్గా గమనించండి. గాజా ప్రజల గురించి వీళ్ళు చేసిన ట్వీట్లు అండ్ వీటికి చాలా తేడా ఉంటుంది. బంగ్లాదేశీ హిందువులపైన వీళ్ళు చేసిన ట్వీట్లు ఏదో ఫార్మాలిటీకి చేసినట్టుగా ఉంటాయి. వీళ్ళు నిజంగా ప్రజల క్షేమం కోసం పోరాడే నాయకులైతే హిందువులపైన ఇంత వ్యత్యాసం ఎందుకు చూపుతున్నారు? అసలు వీళ్ళు బంగ్లాదేశీ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరో తెలుసా? బంగ్లాదేశీ హిందువుల గురించి మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళకు ఓట్లు పడవు. ఎందుకంటే వీళ్ళకు ఓట్లు వచ్చేది ఒక పర్టికులర్ సెక్షన్ నుంచి. ఒకవేళ వీళ్ళు బంగ్లాదేశీ హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడి దాన్ని కండెమ్ చేస్తే రేపు వీళ్ళ ఓట్ పర్సంటేజ్ పడిపోతుంది. ఇది ఒక కారణం. లేదా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి విషయంలో వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లేదా దాన్ని లైట్ తీసుకుంటున్నారు కావచ్చు. ఇవి తప్ప హిందువులపై జరుగుతున్న దాడుల గురించి, అకృత్యాల గురించి మాట్లాడడానికి, ట్వీట్లు చేయడానికి ఇంకేం రీజన్స్ ఉంటాయి? అయినా తమ ఓటు బ్యాంక్ని, అంటే తమకు ఓటు వేసే ఒక పర్టికులర్ సెక్షన్ని సంతోషపరిచేందుకు కొంతమంది రాజకీయ నాయకులు హిందువులైనప్పటికీ అయోధ్యలోని రామ మందిరానికి వెళ్ళలేదు. తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన వాళ్ళు హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడతారు అనుకోవడం మన మిస్టేక్. అవునా కదా? ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందూ పాపులేషన్ దాదాపు 1,30,00,000 వరకు ఉంది. నేను గ్యారెంటీగా చెప్తున్నాను, రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య బాగా తగ్గిపోతుంది. 1,30,00,000 నుంచి అక్కడ హిందువుల సంఖ్య 1000కి లేదా 100కు పడిపోయినా సరే ఇలాంటి రాజకీయ నాయకులు అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడరు. ఒకవేళ ప్రజెంట్ పవర్లో ఉన్న మోడీ గవర్నమెంట్ ఈ బంగ్లాదేశ్ హిందువులకు హెల్ప్ చేయడానికి వెళ్ళినా, అక్కడి హిందువుల్ని మన దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వీళ్ళు దాన్ని కూడా ఖండిస్తారు. అప్పుడు వీళ్ళు చెప్తారు, మన దేశంలో ఇప్పుడు ఉన్న వాళ్ళకే సరైన ఉద్యోగాలు, ఫెసిలిటీస్ లేవు, అలాంటిది బంగ్లాదేశ్లోని హిందువులను తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అని.
ఇలా చెప్పి వాళ్ళు దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, అది కూడా నిజమే కదా బ్రదర్, మనకే సరిగా ఉద్యోగాలు లేవు, ఫెసిలిటీస్ లేవు, వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తాము అని. అలాంటి వారికి చెప్తున్నాను, మీరు చెప్తే నమ్మరు, మన దేశంలో ఇప్పటికీ దాదాపు 2 నుంచి 5 కోట్ల మంది బంగ్లాదేశ్ ప్రజలు ఇల్లీగల్గా చొరబడి మన దేశంలో ఉంటున్నారు. వీళ్ళందరినీ తిరిగి బంగ్లాదేశ్లోకి పంపించి అక్కడి హిందువులను తీసుకొస్తే మన దేశానికి వచ్చే నష్టమే లేదు. పైగా మన దేశంలో క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఈ మమతక్క పుణ్యమా అని ఇల్లీగల్గా మన దేశంలో వచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డులు దొరికేశాయి. అండ్ వాళ్ళు ఓటును కూడా ఆమెకే వేసి భారీ మెజారిటీతో ఆమెను గెలిపిస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాలికి చెప్పట్లేదు, మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశంలో మొదటిసారిగా CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలే చెప్పాడు. కావాలంటే ఈ వీడియోని వినండి. बीजेपी की केंद्र सरकार से हमारे बच्चों को रोजगार दिए नहीं जा रहे, पाकिस्तान से लोगों को लाके उनके बच्चों को रोजगार देना चाहते हैं. అందుకే మీ అందరికీ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏమిటంటే, ముస్లిం ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే దేశానికి వెళ్ళిపోవడానికి చాలా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. క్రిస్టియన్స్కి ఇబ్బంది వస్తే వాళ్ళు మైగ్రేట్ అవ్వడానికి చాలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేందుకు ఒక్క దేశమైనా ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు మన భారతదేశం తప్ప ఏ దేశము లేదు. మన దేశంలో రాజకీయ నాయకులు ఎలా అయిపోయారంటే వాళ్ళకు పదవులే ఇంపార్టెంట్. వాళ్ళకు ఏ సెక్షన్ నుంచి ఓట్లు వస్తున్నాయో ఆ సెక్షన్ వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళకు వేరే సెక్షన్ వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు, అవసరం కూడా లేదు. అండ్ అలాంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బంగ్లాదేశీ హిందువుల సంగతి పక్కనుంచండి, ఈవెన్ మన దేశంలో ఉన్న హిందువుల గురించి కూడా వీళ్ళు సరిగా మాట్లాడరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్ని సంవత్సరాల క్రితం ది కాశ్మీరీ ఫైల్స్ అనే ఒక మూవీ వచ్చింది. అందులో రియల్గా కాశ్మీర్లోని హిందువులపై జరిగిన దాడుల గురించి క్లియర్గా చూపించారు. దాన్ని కూడా వీళ్ళు అపోజ్ చేస్తూ చెప్పింది ఏమిటంటే, అసలు ఈ మూవీలో నిజమే లేదు, కాశ్మీర్లో హిందువులపైన ఎటువంటి దాడులు జరగలేదు, ఇదంతా మోడీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని చెప్పారు. అండ్ వీళ్ళను నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి చెప్తున్నాను, ఒకవేళ మీకు ఈ కాశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపించింది రాంగ్ అనిపిస్తే ఒకసారి మన హిస్టరీని తిరిగేసి చూడండి. కాశ్మీర్లో హిందువులతో ఏం జరిగింది, వాళ్ళను వెంబడించి చంపింది ఎవరు అనే విషయాన్ని మీరు కాస్త రీసెర్చ్ చేసినా విస్తుపోయే నిజాలు మీకు తెలుస్తాయి. ఈవెన్ కేరళ స్టోరీ మూవీ వచ్చినప్పుడు కూడా ఈ మూవీ కంప్లీట్గా రాంగ్, అందులో చూపించింది ఏమీ జరగలేదు అని ఈ లాబీ మొత్తం ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ కేరళలోని చాలా చర్చిలు, అక్కడి హైకోర్టు కూడా చెప్పింది ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్ నిజంగా జరుగుతుంది, అలాంటి చాలా ఇన్సిడెంట్లు జరిగాయి అని. కానీ కొంతమంది యూట్యూబర్లు అలాగే మీడియా ఛానల్ వాళ్ళు కేరళలో అలాంటివి ఏవి జరగడం లేదని మీకు చెప్పగానే మీరు చాలా ఈజీగా నమ్మేస్తారు. అలా చేయకండి, నిజాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, సొంతంగా రీసెర్చ్ చేయండి. ఈవెన్ నేను చెప్పే విషయాలు కూడా మీరు డైరెక్ట్గా నమ్మకండి, నేను చెప్పిన విషయాలు నిజమా కాదా అని మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. కాశ్మీర్లో హిందువులపై జరిగిన దాడుల గురించి, మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ కేరళలో జరుగుతున్న లవ్ జిహాద్ గురించి మీరు గూగుల్లో కొద్దిగా సెర్చ్ చేసిన వందల ఆర్టికల్స్ దొరికేస్తాయి. కానీ మన దేశంలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవన్నీ ఫేక్ అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని హిందువులపైన అతి దారుణమైన దాడులు జరుగుతుంటే దాన్ని కూడా కొంతమంది మన ఇండియాలోని ఫ్యాక్ట్ చెక్ చేసేవాళ్ళు లేదు బంగ్లాదేశ్లో అలా ఏమీ జరగట్లేదు, బంగ్లాదేశ్లోని ముస్లింలే హిందువులను, హిందూ దేవాలయాల్ని కాపాడుతున్నారని చెప్తున్నారు. ఓకే, బంగ్లాదేశ్లోని హిందువులను, హిందూ దేవాలయాల్ని అక్కడి ముస్లింలు కాపాడుతున్నారే అనుకుందాం. మరి వాళ్ళు ఎవరి నుంచి వాటిని కాపాడుతున్నారు? వాళ్ళపైన అసలు దాడులు చేస్తుంది ఎవరు? ఒకసారి ఆలోచించండి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి వేల వీడియోస్, వందల న్యూస్ ఆర్టికల్స్ మీకు ఈజీగా దొరికేస్తాయి. అయినా కూడా ఇలాంటి కొంతమంది అవన్నీ అబద్ధాలని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అండ్ మనలో చాలామంది వీళ్ళను నమ్మేస్తారు కూడా. బాధాకరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఈ ఫ్యాక్ట్ చెక్ చేసే వాళ్ళు చాలా సెలెక్టివ్గా ఉంటారు. ఒకవేళ బంగ్లాదేశ్లో 100 గుళ్లను అక్కడి ముస్లింలు కూలగొట్టి కాల్చేసినప్పటికీ దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ కేవలం ఏ గుడినైతే కొంతమంది ముస్లింలు కాపాడతారో దాని ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి చూడండి, బంగ్లాదేశ్లోని ముస్లింలు హిందువులను కాపాడుతున్నారు అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ ప్రింట్ చేస్తారు. కానీ ఆ కూలిపోయిన 99 గుళ్ళ గురించి ఎవరు మాట్లాడు. ఈ విధంగా మిమ్మల్ని వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. అలా ఎందుకు బ్రదర్ అంటే, వాళ్ళ మోటోనే అది, వాళ్ళ ఎజెండానే అది. వాళ్ళకు కేవలం సూట్ అయ్యే వాటిని మాత్రమే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, మిగతా వాటిని అస్సలు పట్టించుకోరు.
రాజకీయ నాయకులు కూడా అంతే. వాళ్ళకు ఏ సెక్షన్ నుంచి ఓట్లు వస్తాయో వారి గురించే మాట్లాడతారు. హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్కి ఏమైనా వాళ్ళకు ఫరక్ పడదు. అందుకే మీరు ఎలాంటి నాయకుడికి ఓటు వేశారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు సేమ్ ఇలాంటి నెరేటివ్ని కాశ్మీర్లోని మన ఇండియన్ ఆర్మీ పైన కూడా రన్ చేశారు. వీళ్ళు చెప్తారు కాశ్మీర్లోని ముస్లింలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కాశ్మీర్లోని ముస్లింలు భయంతో జీవిస్తున్నారు, అక్కడి ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ ముస్లింలను బలాత్కారం చేస్తారు, అత్యాచారం చేస్తారని ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేశారు. ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే మరి కాశ్మీర్లో ఉన్న దాదాపు 7 లక్షల మంది హిందువులు అక్కడి నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? కాశ్మీర్లో భయపడుతుంది, అనగదొక్కబడుతుంది ముస్లింలైతే వాళ్ళు కదా అక్కడి నుంచి పారిపోవాల్సింది. మరి హిందువులు ఎందుకు పారిపోయారు? కేవలం మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా వీళ్ళు ఇలాంటి నెరేటివ్ని రన్ చేస్తారు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ సమయంలో పాలస్తీన్ దేశంలోని కొంతమంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి వేల మంది ఇజ్రాయెల్ ప్రజల్ని కాల్చి చంపారు. అందులో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందినైతే బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. ఇక్కడ దాడి చేసింది హమాస్, దాడికి గురైంది ఇజ్రాయెల్ ప్రజలు. దీనిపైన వీళ్ళు ఎలాంటి ఆర్టికల్ వేస్తారో తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం పైన అటాక్ చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు, ఆ తిరుగుబాటులో ఇదంతా జరిగింది అని చెప్తారు. ఈ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే ఇజ్రాయెల్ ఊరికే ఊరుకుంటుందా? వాళ్ళు తిరిగి దాడి చేసి ఈ పాలస్తీన్ దేశం లేకుండా నాశనం చేశారు. దానికి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటో తెలుసా? చూడండి ఇజ్రాయెల్ దేశం అమాయకులైన గాజా ప్రజలపైన ఎలా అటాక్ చేస్తుందో అని. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ ఇజ్రాయెల్ దేశం పాలస్తీన్ దేశాన్ని ఆక్యుపై చేసింది, అందుకే గాజాలోని ప్రజలు ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తున్నారు అని. ఇలా చెప్పే ముందు అసలు గొడవ ఎలా మొదలైందో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే గొడవ ఎక్కడ మొదలైందో తెలిస్తే మీరు ఈ విధంగా మాట్లాడరు. అందుకే ఇలాంటి రాజకీయ నాయకులకు అండ్ వీళ్ళను సపోర్ట్ చేసే ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే పాలస్తీనా దేశంలోని ముస్లింలను సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అన్యాయంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే ఎవరికైనా బాధే, కానీ ఆ బాధను సెలెక్టివ్ వేలో చూపించకండి. పాలస్తీనా దేశంలో జరుగుతుంది అన్యాయం అయితే బంగ్లాదేశ్లో జరుగుతుంది కూడా అన్యాయమే. అలాంటప్పుడు పాలస్తీనా ప్రజల గురించి మాట్లాడిన వారు బంగ్లాదేశ్లోని హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు? హిందువుల ప్రాణాలకి విలువే లేదా? బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎక్కడో మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్లింల గురించి మాట్లాడతారు, కానీ మన దేశంలో మన కాశ్మీర్లో దాడులకు గురవుతున్న హిందువుల గురించి మాట్లాడరు. మన దేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ హిందువుల గురించి అస్సలు మాట్లాడరు. అండ్ ఇక్కడ దారుణం ఏమిటంటే వీళ్ళను సపోర్ట్ చేసేది కూడా మన హిందువులే. అంటే హిందువులైన మనం మన గొయ్యిని మనమే తవ్వుకుంటున్నాం. అందుకే మీలో ఓటేసిన ప్రజలందరికీ అడుగుతున్నాను, మీరు ఎవరికి ఓటేశారు? మీరు ఓటేసిన నాయకుడు మీ తరపున నిలబడుతున్నాడా? మీరు ఓటేసిన నాయకుడు దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం మాట్లాడుతున్నాడా? లేదా తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం రాజకీయం చేస్తున్నాడా? ఒకసారి ఆలోచించి మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే హిందువులకు ఎంతో పవిత్రమైన మౌంట్ కైలాష్ ఏ దేశంలో ఉంది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 చైనా. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.